సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సాయికృష్ణను ఎందుకు పోలీసులు లాకప్ డెత్ చేశారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? సిట్ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఆ విషయాలను బయట పెట్టలేకపోతున్నారు? ఈ లాకప్ డెత్ వెనుక మిస్టరీ ఏంటి? ఇలా సాయికృష్ణ డెత్ మిస్టరీ వెనుక చాలా అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి రేపు హైకోర్టులో పోలీసులు సమర్పించనున్న నివేదికతో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కు సంబంధించి హైబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తన ఛార్జీ షీట్లో మరికొంతమందిని చేర్చింది. ఈ క్రమంలో 2 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. అయితే కేసును పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ అంశంలో కేవలం పాత్రధారుల్ని కాకుండా తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్న సూత్రధారులపైన విచారణ జరగాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హైకోర్టుకు సబ్మిట్ చేయబోతున్న నివేదికలో ఎలాంటి అంశాల్ని పొందుపరిచారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అరెస్టు చేసిన సిఐ నాగరాజు నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు, అందులో ఎన్ని విషయాల్ని ఛార్జిషీట్లో పొందుపరిచారనే అంశాలపై కోర్టుకు దాఖలు చేయనున్న ఛార్జిషీట్తో స్పష్టత రానుంది. అయితే కోర్టుకు ఇప్పటికే ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను విస్మరించారని సాయికృష్ణ కుటుంబీకుల తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అందుకోసమే తాము సిబిఐ విచారణ కోరుతున్నామని చెబుతున్నారు. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్పై కూడా సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సిఐ నాగరాజుతో పాటు కీలకంగా వ్యవహరించారని అనుమానిస్తున్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది. ఈ కేసు తెరపైకొచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే వీళ్ళిద్దరికి నోటీసులు జారీ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వీళ్లను నిందితులుగా చేర్చడంతో పాటు సస్పెండ్ కూడా చేశారు. వీరు దొరికితే కేసులో చిక్కుముడులు వీడొచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానితో పాటు సిఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన మరో 10 మందిపై సిట్ గురిపెట్టింది. ఇప్పటికే సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి పిలిచి విచారించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావును సైతం సిట్ అధికారులు విచారించారు. స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జి అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజుని విచారణకు పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎంక్వైరీలో భాగంగా సౌత్ ఏసీపీ మానసను కూడా సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి వేసిన హైబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఏ విషయాలపై నిగ్గు తేల్చారు, మృతదేహం ఆచూకీ లభ్యమైందా లాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.